ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి శరీరానికి చలువనిచ్చే గుణాన్ని కలిగి ఉన్న బూడిద గుమ్మడికాయ హల్వాని తయారు చేసేసుకుందామా మరి? నమస్తే, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? నా రెసిపీస్ ట్రై చేస్తున్నారా? మరి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నేను చెప్పాను కదా మీకు, ఎన్నో పోషక విలువలు కలిగిన అలాగే ఎంతో చలువ చేసే గుణమున్న బూడిద గుమ్మడికాయతో హల్వా చేసి చూపిస్తానని. మరి అది ఈరోజు చేసి చూపించేస్తాను మీకు. వచ్చేసండి మన కిచెన్లోకి చూసేద్దరు కానీ బూడిద గుమ్మడికాయ హల్వా. చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న సైజు బూడిద గుమ్మడికాయ తీసుకున్నాను. మరి హల్వాకి కొంచెం లేత కొట్టే మంచిది కదా. ఇప్పుడు దీన్ని శుభ్రం చేసేసుకొని కడిగేసుకొని నీట్గాను ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకొని ఇదిగోండి ఇలా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం పైనంతా ఇలా తొక్క తీసేసుకుందామండి. పైనంతా మనం ఇలా తొక్క తీసేసుకున్నాం అనుకో, లోపల గుంజ ఉంటుంది కదా, దాంతో మనం చేసుకోవాలి హల్వా. ఇదిగో ఇలాగా ఇలా పైనంతా నేను తీసుకొని చూపిస్తాను మీకు. తీసేసి ఫుల్గాను పైనంతా ఇలాగా తొక్క తీసేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని తురిమేసుకుందాం. ఇలాంటి తురుముకునేది తీసుకోండి, మీకు ఏవి అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకోండి. తీసుకొని ఇదిగో ఇక్కడ ఇటువే పక్కన పెద్దగా ఉన్నాయి కదా కన్నాలు, అక్కడి నుంచి ఇలాగెలా మనం తురిమేసుకుందామండి. మొత్తం అంతాను ఇలాగెలా తురుముకుంటే కింద నుంచి వచ్చేస్తుంది అనమాట, పడిపోతుంది. మొత్తం అంతా తురుము చూపిస్తాను మీకు. ఇదిగోనండి బూడిద గుమ్మడికాయని మొత్తం అంతా ఇలా తురిమేసుకున్నాక వాటర్ వస్తుంది ఇలాగా. ఈ వాటర్ని పడేయొద్దు. ఇందులోని మనం నిమ్మకాయ పిండుకొని తాగితే చాలా బాగుంటుంది. బెల్లం వేసుకుని కనుక జ్యూస్ అవుతుంది కదా. అంటే వాటర్ వేసుకోము దీంట్లోనూ, ఓన్లీ ఇది మాత్రమే, తురిమింది మాత్రమే వేసుకుంటాం కాబట్టి మన హల్వాలోను ఈ వాటర్ని పడేయొద్దు. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకున్నానండి, చిన్న మూకుడు పెట్టుకున్నాను. ఇప్పుడు మూకుడులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. వేసుకొని ఈ నేతిలో 15 నుంచి 20 జీడిపప్పులు మీ ఇష్టం అండి. అలాగే బాదములు ఇలాగా పొడవుగా కోసుకున్నాను, అవి కూడా వేసేసుకుందాం. కలుపుకుందామండి. మరీ వేగిపోక్కర్లేదు, ఎర్రగాను లైట్గా వేగితే సరిపోతుంది. వేగిపోయినండి, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి తీసుకున్నానండి. మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. మీ ఇష్టం అండి, మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. వేసుకొని నెయ్యి కాగిందండి, తురుము పెట్టుకున్న ఈ గుమ్మడికాయని మనం ఇందులో వేసేసుకుందాం. వాటర్ వేయకుండా వాటర్ ఇలా పిండేసుకొని ఇలా వేసేసుకుందాం. మొత్తం అంతా వేసి చూపిస్తాను. వాటర్ పిండుకొని వేసుకోవాలండి. వేసేసుకున్నాం కదండి, మనం ఇలాగా ఈ తురుము అంతటిని కలుపుకోవాలి. జాగ్రత్తగాను కలుపుకొని దగ్గరికి అయ్యే వరకు కూడా దగ్గరికి అయ్యే వరకు మగ్గించుకోవాలండి. జాగ్రత్తగా కలుపుకోవాలండి, మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి ఒక 5 నిమిషాలు. గుమ్మడికాయ తురుములో వాటర్ అంతా ఇంకిపోయిందండి. వాటర్ ఏమీ లేదు, వాటర్ అంతా తీసుకొని వేసుకున్నాం, అయినా కానీ కొంచెం వాటర్ ఉంది. ఇప్పుడు అంతా ఇంకిపోయింది దగ్గరగాను. 8 నిమిషాలు అయిందండి, బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు 200 గ్రామ్స్ బెల్లాన్ని తీసుకొని, బెల్లం తురుముకొని ఇందులో వేసేసుకోవాలండి. మీ ఇష్టం, మీరు తినేదాన్ని బట్టి బెల్లం అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో ఇది ఆర్గానిక్ బెల్లం అండి, ఇందులో ఎలాంటి రాళ్ళు గట్రా ఏవి లేవు. ఎందుకంటే నేను వాడి బెల్లమే అనమాట, రెగ్యులర్గా ఏమి రాళ్ళు అవి లేవు అనమాట. ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గబెట్టుకుందామండి. బెల్లం కరిగే వరకు, దగ్గర పడే వరకు మగ్గబెట్టుకుందాం. చూడండి
బెల్లం వేసుకున్నాక మళ్ళీ ఇలాగా కొంచెం నీళ్ళులాగా ఫామ్ అవుతుంది కదా, కరిగాక జాగ్రత్తగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుందామండి దగ్గరికి అయ్యే వరకు. దగ్గరికి అయిపోయిందండి మన గుమ్మడికాయ హల్వా. ఇప్పుడు యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూను వేసుకుందామండి. వేసుకొని కలుపుకుందాం మంచి సువాసన కోసం. మన హల్వా దగ్గరికి అయిపోయిందండి. ఇదిగో చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు పలుకులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనం ఇలాగా వేసేసుకోవడమేనండి. నెయ్యితో సహా ఇందులో వేసేసుకుంటే మన బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసేసుకోవడమే మరి ఆలస్యం. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి దగ్గరగా చూపిస్తున్నాను. మన టేస్టీ బూడిద గుమ్మడికాయ హల్వా అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. మరి బూడిద గుమ్మడికాయ హల్వా చాలా ఈజీగా రెడీ చేసుకున్నాం కదా, అలాగే చాలా చలువ చేస్తుందండి మన శరీరానికి. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆన్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేసాక టేస్ట్ చేయాలి కదా, చాలా రుచిగా ఉంటుందండి. బెల్లం కూడా వేసుకున్నాం కదా, కాల్షియం ఐరన్ కూడాను, గీ వేసుకున్నాం, చాలా టేస్టీగా ఉంటుంది. తను పెట్టుకొని ఇది ఒక 20 రోజుల వరకు పాడవదండి. ఎందుకంటే మొత్తం అంతా వాటర్ ఇంకిపోయింది, బెల్లం వేసుకున్నాం కదా, అస్సలు పాడవద్దు బయట పెట్టుకున్నా కానీ. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా. తినేస్తున్నాను చూడండి, చాలా వేడిగా ఉంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. మరి మనం చెప్తానే కానీ తెలియదు బూడిద గుమ్మడికాయ హల్వా అని, అంత టేస్టీగా ఉంది. మరి కూర్చుని తినేస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.